Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రాబోతున్నాయనే దాని మీద ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుంచి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి, ఎగ్జామినేషన్స్ తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత సప్లై ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్కి సంబంధించి, అలాగే రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ సంబంధించి, పేపర్ కరెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి, సెట్ ఎగ్జామినేషన్స్ సంబంధించి, ఇలా ప్రతి అప్డేట్ని, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంది. సో నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీరు అందుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు ఏపీ ఇంటర్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయా అని ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వొకేషనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి, అలాగే జనరల్ స్టూడెంట్స్ అయినటువంటి సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి మనకి 20వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఎగ్జామినేషన్స్ 20వ తారీఖు వరకు జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత 3 to 4 డేస్లో మనకి థియరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ థియరీకి వచ్చేటటువంటి హాల్ టికెట్స్లో ప్రాక్టికల్కి ఏ నెంబర్ అయితే మీ హాల్ టికెట్ మీద ఉందో అదే నెంబర్ సైన్స్ స్టూడెంట్స్కి, వొకేషనల్ స్టూడెంట్స్కి కూడా థియరీ ఎగ్జామినేషన్స్ కూడా అదే హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ హాల్ టికెట్ పైన మీ ఎగ్జామినేషన్ సెంటర్, అదేవిధంగా మీ పేరు, మీరు రాయబోయే సబ్జెక్ట్స్, ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్, మీ గ్రూపు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ హాల్ టికెట్స్ మీద ఉంటాయి. ఈ హాల్ టికెట్స్ని కూడా ఇంతకుముందు గతంలో ఈ హాల్ టికెట్స్ డైరెక్ట్గా కాలేజీ వెబ్సైట్కి వచ్చేవి. కాలేజీ వెబ్సైట్లో పెడితే అవి డౌన్లోడ్ చేసి ప్రిన్సిపాల్ సైన్ చేసి మీకు హాల్ టికెట్స్ అని ఇవ్వడం అనేది గతంలో ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేరుగా మీ వాట్సాప్ నెంబర్కే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కే మీకు మెసేజ్ వస్తుంది. టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్, మీ యొక్క సబ్జెక్ట్స్, మీ గ్రూపు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా మనం గమనించి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ఇమీడియట్గా ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారి దృష్టిలో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే మీరు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్స్ వరకు హాల్ టికెట్ వచ్చేసింది కదా అని కానీ మీరు పక్కన పెట్టేసి ఉంచేసారంటే ఆ ఎగ్జామినేషన్స్ ముందుగానే చూసుకున్నట్టయితే అప్పటికప్పుడు మీకు చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి హాల్ టికెట్ వచ్చిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో ఎటువంటి ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉన్నాయో చెక్ చేసుకుని వాటిని, ఏవైనా ఎర్రర్స్ లేకపోతే ప్రాబ్లం లేదు, ఏమైనా ఎర్రర్స్ కానీ ఉన్నట్టయితే వెంటనే ఇమీడియట్గా మీరు చదివే కాలేజీకి వెళ్ళి అక్కడ మీరు ఈ మిస్టేక్స్ని వాళ్ళ దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి 24th నుంచి 25th, ఈ 24th, 25th టైంలో హాల్ టికెట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా మీకు నేను తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ Madhusudan. థ్యాంక్ యూ.